నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. అందరికీ నమస్కారం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం మన గాజువాకలో ఏర్పాటు చేసుకునే గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం మన గాజువాక గణేష్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈరోజు సాయంత్రం 4:30కి మన శ్రీనగర్లో జింజర్ హోటల్లో స్వామివారి నమూనా కార్యక్రమం చేయడం జరిగింది. కావున ఈ యొక్క స్వామివారికి ఈ సంవత్సరం మనం ఏ పేరు పెట్టుకోబోతున్నాం అనేది శ్రీ దివ్య కంకణ అలంకార మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి స్వామివారికి కోటి గాజులతో స్వామివారికి అలంకరణ చేయడం జరుగుతుంది. అనంతరం భక్తులందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గాజులు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి బుక్ చేసి అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క విగ్రహం ఒక కళాకారులు చీరాలకు చెందిన శ్రీకాంత్ గారి బృందం సుమారు 28 మంది ఈ 28వ తారీఖు నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈసారి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం ఏర్పాట్లు కూడా చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. భక్తులందరికీ ఈసారి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు చాలా లాస్ట్ టైం జరిగిన చిన్న చిన్న పొరపాట్లన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఉచిత దర్శనం మన ఉచిత బస్సు ఎఫెక్ట్ వల్ల చాలా క్రౌడ్ కూడా చాలా హెవీగా వస్తున్నారు. ఇవన్నీ దృష్ట్యా ఈసారి మన గణేష్ ఉత్సవాల్లో చాలా ఎంట్రీస్ కానీ మార్కెటింగ్ కానీ అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేక పూజలకు కూడా సపరేట్గా భక్తులు అవకాశం కూడా ఈసారి ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేక పూజలు కూడా భక్తులందరికీ అవకాశం ఇస్తున్నాం. ఈసారి చాలా ఘనంగా గాజువాక గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. అందరూ కూడా వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వారి ఆధ్వర్యంలో మరి గాజువాకలో ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా ఈ యొక్క వినాయక ఉత్సవాలు జరుగుతాయి. మరి అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మరి ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయినటువంటి కొసిరెడ్డి గణేష్ గారు రఫ్ చెర్రీ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఉత్సవాలు చాలా ఘనంగా మరి ఆల్రెడీ బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. మరి ఈరోజు నమూనా ఆవిష్కరణ కూడా జరిగింది. ఇదే సందర్భంలో ఆయన చెప్పిన విధంగా కోటి గాజులతో ఈ సంవత్సరం గణనాథుని చాలా అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా మరి గణేష్ గారు మాకు చెప్పడం జరిగింది. మరి ఆ గాజువాకలో స్పెషల్ ఏంటంటే మనం చూస్తున్నాం ప్రతి ఏటా కూడా ఈ యొక్క రాష్ట్రంలో గాజువాకలో ఈ యొక్క వినాయక ఉత్సవాలు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం, మరి దీనికి అన్ని పార్టీ వాళ్ళు కూడా సహకరించడం. మరి మనందరికీ తెలుసు గాజువాకలో ఎలక్షన్ అయిన 10 రోజుల తర్వాత అందరూ కూడా ఐకమత్యంతో ఈ యొక్క నియోజకవర్గం డెవలప్మెంట్ విషయంలో కానీ ఇటువంటి ఉత్సవాల్లో అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఐకమత్యంతో మనం మెయిన్గా ఏంటంటే ఈ హిందుత్వాన్ని మనం అందరూ కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి ఈ యొక్క సనాతన ధర్మం హిందుత్వంతో మన పెద్దలు మన పూర్వీకులు చెప్పే విధంగా మరి మొట్టమొదటి పండగగా మరి వినాయక చవితి మనం ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా కూడా ఈ సంవత్సరం కూడా ఆ యొక్క గణనాథుని ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాలు మరి హ్యాపీగా ప్రతి కుటుంబాలతో ఫ్యామిలీస్ అందరితో కూడా ప్రతి వాళ్ళు వచ్చి చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని విధాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గణనాథుని మనందరి ప్రోగ్రాం దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొసిరెడ్డి గణేష్ గారు పృథ్వీ గారి ఆధ్వర్యంలో మన గాజువాక భారీ గణపతి యొక్క నమూనాని ఈరోజు శ్రీనగర్ జింజర్ హోటల్లో ముఖ్య అతిథిగా శ్రీ గంటా రవితేజ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందరూ కలిసి వచ్చి బ్రోచర్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా గాజువాక వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గాజువాక భారీ గణనాథుని ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులందరికీ కూడా కాణిపాకంలో ఏ విధంగా అయితే 21 రోజుల పాటు పూజలు చేస్తారో, హోమాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా అభిషేకాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. గతంలో లంకా మైదానంలో ఏర్పాటు చేసేవారు. అక్కడ చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియా అయింది, షాపులు అవి వచ్చాయి, అక్కడ పార్కింగ్ ప్రాబ్లం వస్తుందని ఈసారి మన డీమార్ట్ పక్కన ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరి గణేష్ గారికి గత 5-6 సంవత్సరాలుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈసారి కోటి గాజులతో మన గణనాథుని తయారు చేయబోతున్నారు. గతంలో చీరలతో తయారు చేయడం జరిగింది. దీని ద్వారా మన సనాతన హిందూ ధర్మంలో మనకి హిందువులకి మొదటగా వచ్చే పండగ వినాయక చవితి. మనకి విఘ్నాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా వినాయకుడి పూజ చేయాలి. మనం ఎంత పెద్ద హోమం చేసినా, ఎంత పెద్ద కార్యక్రమం చేసినా మొదటగా గణనాథుడికి పూజ చేసే మన కార్యక్రమాలు ప్రారంభిస్తాం. మరి లోక కళ్యాణార్థం
ఈ యొక్క గణేష్ ఉత్సవం అదేవిధంగా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఇది పార్టీలకు ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా భక్తులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క మొదటి బ్రోచర్ని గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, జనసేన నాయకులు జీసీసీబీ చైర్మన్ శ్రీ కోన తాతారావు గారు మేమంతా కలిసి బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజే ఉచిత దర్శనాలు కల్పిస్తామని కమిటీ చైర్మన్ గణేష్ గారు వీళ్ళంతా కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ చింతలపూడి వెంకటరామయ్య గారు, అదేవిధంగా వైసీపీ గాజువాక ఇన్ఛార్జిగా శ్రీ తిప్ప దేవన్ రెడ్డి గారు, మా బీజేపీ నాయకులు గూటూరు శంకర్రావు గారు, దిలీప్ గారు. సౌత్కి పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమంలో గణేష్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి రాబోయే కాలంలో దివ్య కంకణ గణేష్ విగ్రహాన్ని 1,000,000 గాజులతో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి ఎక్కడా లేనటువంటి విధంగా ఫస్ట్ టైం ఇది 1,000,000 గాజులతోటి తయారు చేయటం. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక లేటెస్ట్ వెరైటీస్ తోటి గణేష్ ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి కార్యక్రమం ఈరోజు గాజువాకలో ఏర్పాటు చేయడానికి భోజన ఇనాగ్రేషన్ చేయడం, మరి స్వామివారి యొక్క రూపాన్ని కూడా వేళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గంటా తేజ ముఖ్య అతిథిగా పాల్గొనడం, మా సోదరుడు కరణరెడ్డి నరసింహరావు గారు, మరి మా గణేష్ బాటా సీన్ గారు, పల్లా చందల్ గారు, మా బావగారు శంకర్ గారు, మరి ఎల్లాజీరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి చక్కనైనటువంటి ఆశీర్వాదాలు అందించారు. మరి ఆయనకి లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా మంచి అభివృద్ధిలో ఈ గణేష్ ఉత్సవాలు జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.